నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు నమస్కారం. అష్టైశ్వర్య ప్రాప్తి వస్తున్నాను. గురుగారు, మనకి నెల 30వ తేదీన అక్షయ తృతీయ ఉంది. సో అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం షాప్ల ముందు నిల్చొని ఉంటారు, బంగారం ఎంతో కొంత కొనాలి అనేసి. నిజంగా ఇప్పుడున్న సినారియోలో బంగారం రేటు చాలా ఎక్కువగా ఉంది గురువుగారు. సో నిజంగా బంగారమే కొనాలా? బంగారానికి సమానంగా ఉన్నటువంటి వస్తువులు ఏవైనా కొనుక్కుంటే సరిపోతుందంటారా గురువుగారు? సరే, మీరు ఆడపిల్ల కాబట్టి బంగార పక్షపాతి అన్నటువంటి భావన ఉంటుంది. ఎక్కడ రాసి ఉంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని? ఎక్కడైనా శాస్త్రంలో రాసి ఉందా? ఎక్కడ కూడా, ఎక్కడ శాస్త్రంలో కూడా అక్షయ తృతీయ రోజున బంగారం కొనమని కానీ వెండి కొనమని కానీ అసలు ఎక్కడ కూడా మీకు బంగారం కొనమని శాస్త్రంలో లేదు. అది అబద్ధం. కేవలం ఈ వర్తకులందరూ కలిసి వాణిజ్యంగా పరంగా కలిసి వాళ్ళు చేసుకున్నటువంటి ఒక రూపకల్పన. అది ఎప్పుడు నాకు తెలిసి ఒక 25 ఏళ్ల క్రితం, దాన్ని పుట్టిన 25 ఏళ్ల తర్వాత అనుకోండి, అంటే 25 ఏళ్ల క్రితం అది జరిగింది. ఇప్పుడు అది స్టార్ట్ అయింది తప్ప అంతం ఎక్కడ లేదు. రెండవది, మీకు మీ అమ్మమ్మ గారు లేదా అమ్మగారు ఉంటే మీకు అర్థమయ్యేది. అప్పట్లో అంటే మన దాదాపుగా నా చిన్నతనంలో కూడా, మీరు ఎందుకు ఇప్పుడు గూగుల్లో కూడా తెలిసిపోతుంది, ఆల్మోస్ట్ 1970-71లో బంగారం ధర ఎంత? దాదాపుగా 350 రూపాయలు 400 రూపాయలు ఉంటుంది. 300 రూపాయలు 100 రూపాయలు ఉంది. అది 1971లో 300-400 కంటే ఎక్కువ లేదు. అంతకుముందు దాని విలువ లేదు. మన దగ్గర ఉన్నటువంటి విలువ ఏంటంటే ధాన్యాలకి, అంటే యాలకులు, లవంగాలు, కాజు, ఇటువంటి వాటికి విలువ ఎక్కువ. అందుకే మన ధనిక దేశం మనది. మన దగ్గర వచ్చేటువంటి అటువంటి పంట ఇంక ప్రపంచం ఎక్కడ పండదు. ఒక లవంగాలు ఒక ఐరోపా ఖండంలో మనకి పండుతాయి తప్ప ఇంకెక్కడ పండవు. మన దగ్గర పండేటువంటి ఈ యొక్క దినుసులు మీకు ఎందుకు అంతకంటే గొప్పది, మనకి బిర్యానీలు వేసే ఆకులు ఉంటాయి కదా, బిర్యానీ ఆకులు అంటారు, తర్వాత ఇంకో ఆకులు అంటారు, అవి మన దగ్గర తప్ప ఇంకెక్కడ పండవు. అటువంటి సంపన్న దేశం మనది. అప్పుడు లవంగాల కాస్ట్ మనకి 450 రూపాయలు అప్పట్లో. తులం కస్తూరి అప్పట్లోనే 900 రూపాయలు. అంటే కస్తూరి కొనేవాళ్ళు ఎవరు కాదు. కస్తూరి అంటే మహారాజులు, ఇటువంటి వాళ్ళు, కాకతీయ సామ్రాజ్యాధిపతులు, అటువంటి రాజులు రాణులు తప్ప సామాన్య ప్రజలు కొనేవాళ్ళు కదా. కస్తూరి భోజనంలో వేసుకుని ఎర్రగా ఉంటుంది ఆ కస్తూరి. బంగారానికి అప్పుడు విలువ ఎంత? కస్తూరి ఎంత? 10 గ్రాముల కస్తూరికే గ్రాము కస్తూరి 900 రూపాయలు ధర. అప్పుడు అంతటి విలువ ఉండేటువంటిది. కాబట్టి మరి ఇప్పుడు మీరు చెప్పండి, కంపారిజన్లో బంగారం రేట్ ఎక్కువనా కస్తూరి రేట్ ఎక్కువ? ఇప్పటి కస్తూరి కాస్ట్ ఎక్కువ. కిలో కస్తూరి మీకు 2.5 లక్షలు ఉంటుంది. ఇప్పుడు కిలో కస్తూరి 2.5 లక్షలు ఉంటుంది మినిమంలో మినిమం. అది మంచి కస్తూరీలు తీసుకుంటే. అలాంటిది మరి మీకు ఎవరు చెప్పారు బంగారం కొనమని? ఏ శాస్త్రంలో కూడా లేదు. ఏమిటి మనకి అక్షయ తృతీయ విశేషం ఏమిటి? మన యొక్క క్యూట్యూబ్ ద్వారా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయడానికి మనం ముందడుగు వేద్దాం. అక్షయ తృతీయ అంటే మనం ఏదైతే మంచి పని చేస్తున్నావో అది నీకు అక్షయంగా నీకు రిటర్న్ ఇస్తుంది. ఏదైతే సత్కర్మ చేస్తున్నావో ఆ సత్కర్మ నీకు అనుకూలంగా ఉంటుంది. అందుకే ఈరోజు చేయవలసింది ఏంటంటే, అక్షయ తృతీయలో చేయాల్సిన పని ఒక ముఖ్యం ఏంటంటే ఘటాదానం, జలదానం. ఇది శాస్త్రంలో చెప్పబడింది. అంటే ఘటం అంటే కుండలో నీళ్లు ఉంచి దానం ఇవ్వాలి. కుండతో పాటుగా దానం ఇవ్వాలి. కొంతమంది ఇప్పుడు ఇత్తడి చెంబు, మనకి రాగి చెంబులో నీళ్లు పోసుకొని అది దానం ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇవి ఈరోజు చేయవలసినటువంటి అక్షయ తృతీయలో ఇవి చేయాలి. రెండవది పాదుకలు దానం చేయాలి. అంటే చెప్పులు ఇవ్వాలి బీదవారికి. విసనకర్ర ఇవ్వాలి. ఎవరికైనా విసనకర్ర అండి. లేదా ఒక స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్కి కూలర్ ఇచ్చేయండి. ఇవ్వకూడదా? కూలర్ ఇవ్వకూడదా? అక్కడ టీచర్లు కానీ పిల్లలు కానీ కూలర్ వాడకూడదా? అక్కడ వాళ్ళు కూలర్ ఇవ్వండి. లేదు విసనకర్ర ఇవ్వండి, పాదరక్షలు ఇవ్వండి. మూడవది ఇవ్వాల్సింది ఛత్రం, అంటే గొడుగు. ఈ వస్తువులు దానం చేయని చెప్పారు తప్ప ఇవి దానం చేయడం వల్ల ఎవరికి పుణ్యం ఉంటుంది? మనము జరగబోయేటువంటి పుణ్యగతులు పొందినప్పుడు మనకి పుణ్యము, గతించిన వారి మన తాతలు ముత్తాతలు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పుణ్య ఫలాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. మనం దానం ఇవ్వటం వల్ల వాళ్ళకి పుణ్యం కలుగుతుంది. గతించిన మనకి పుణ్యం ఉంటుంది. 100 సంవత్సరాలు మనం పోతాంగా, 100 ఏళ్ళ తర్వాత మనం పోవాల్సిందేగా. ఆ పోయిన తర్వాత మనకు పుణ్యగతులు పొందడానికి అడ్వాన్స్గా మనం ఇచ్చుకునేటువంటి పుణ్యకర్మలు. ఇది చెప్పబడింది తప్ప మీరు లేనటువంటి బంగారాన్ని కొని బంగారాన్ని పెట్టుకుంటే బంగారము దానం ఇవ్వండి. అమ్మో స్వామి, గురుగారు మీరు బలి చెప్తున్నారు, వచ్చేసింది, బంగారం ఎలా ఇస్తామండి అంటే, నువ్వు అనుభవించేది ఇవ్వలేవు కదా, నీళ్ళు ఇవ్వగలుగుతావుగా. ఎట్లయితే నీళ్ళు ఇవ్వగలుగుతావో అక్షయం అవుతుంది. అంటే మనకు అక్షయమైనటువంటి పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు సత్కర్మ ప్రాప్తి చేయాలి. అన్నదానం, దద్యోదనం. అన్నదానంలో కూడా పెరుగన్నం పెట్టాలి ఇవాళ. చూడండి, సనాతన ధర్మంలో ఇది గొప్పతనం. ఇదే సనాతన ధర్మం అంటే ఇదే. ఇది ఇప్పుడేదో పేరు వచ్చింది, సనాతన బోర్డు వచ్చింది, ఏదో పవన్ కళ్యాణ్ గారు పెట్టారు, బోర్డన్ గారు, ఇదంతా కూడా ఉపన్యాసాలకే. సనాతనం అనే ధర్మం అనేది ఎప్పుడైనా ఇది చెప్తుంది, ఆ కాల ప్రకారంగా ఆ ఉన్నటువంటి జీవులకి దానం ఇవ్వాలి.
ఓకే. భైరవుడికి అంటే కుక్కలకి దానం పెట్టాలి, పక్షులకు పెట్టాలి, కాకికి పిండం పెట్టాలి, మనం బీదవారికి దానం చేయాలి, వస్త్రదానం చేయాలి. అలాగే ఆ కాలమాన పరిస్థితులను బట్టి సనాతన ధర్మంలో దానం ఉంది. ఈ ఎండాకాలంలో పెరుగన్నం పెడితే ప్రయాణం చేసేవాడికి ఎంతటి శక్తి వస్తుంది. అవును గురు. అందుకే దద్యోధన దానం చెప్పారు. వెళ్తున్న వాడికి గొడుగు ఇస్తే అలసట లేకుండా ప్రయాణం చేస్తాడు కదా. అసలే సమ్మర్ కాబట్టి అదొకటి. చెప్పులు ఇమ్మని చెప్తున్నారు. ఇది ఎవరికి ఇమ్మన్నారు? బ్రాహ్మడికి ఇమ్మన్నారా? లేదు, ఎవరికైనా సరే దానం చేసుకోవచ్చు. కానీ కుండలో నీళ్లు మాత్రం బ్రాహ్మడికి ఇమ్మన్నాడు. ఎందుకు? సంధ్యోపాసన కర్మ, అభిషేక నిమిత్తమై జలం వాడినందువల్ల ఈ అభిషేకన సంధ్యోపాసన చేసినటువంటి యొక్క ఫలితము ఈ ఇచ్చిన దానం ఇచ్చిన వాడికి కలుగుతుంది. ఓకే గురుగారు. అయితే మరి ఈ అక్షయ తృతీయ రోజు అస్సలు చేయకూడని పని ఏదైనా? ఒకటే విషయం అండి, ఒకటి పరోపకారం తప్ప పరుల నాశనాన్ని కోరుకోకూడదు, అదొక్కటి ముఖ్యమైన పని. రెండవది అప్పు చేయకూడదు ఆ రోజు. ఎట్టి పరిస్థితుల్లో మన ప్రేక్షకులు చెప్తున్నా నేను, అక్షయ తృతీయ రోజున ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేయకండి, అది మీకు ప్రమాదమే. ఓకే. అంటే అదే చెప్తుంది, అక్షయమైనటువంటి పనులు చేయాలి. అంటే అక్షయం అంటే ఏంటి? విపరీతమైన రిటర్న్స్ వచ్చేవి చేయాలి. అప్పులు చేస్తే విపరీతమైన రిటర్న్స్ వచ్చేస్తే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా. కాబట్టి అప్పులు చేయకండి, ఇనుప వస్తువులు కొనకండి. అంతకంటే ముఖ్యమైనది మన జ్ఞానాన్ని మందబుద్ధిగా మలుచుకోకండి. అంటే సింపుల్గా మీకు అర్థం కాదు కదా, జ్ఞానాన్ని మందబుద్ధిగా మలుచుకోకండి. ఎవరికైనా అర్థమైన ప్రేక్షకులకి, నాకు తెలిసి మీకు అర్థం కాలేకపోతే, మందు కొట్టకండి, మత్తులో తూలకండి. దానివల్ల ఏదంటే ప్రమాదం తెచ్చుకునే అవకాశం. ఏదైతే స్వీకరించావో దానివల్ల ప్రమాదం పొందు. నీ ఒకళ్ళ వ్యక్తికి నాశనం కలిగిస్తావుగా, ఆ నాశనం వల్ల నీకు అది మళ్ళీ తిరిగి వస్తుంది. నీ కుటుంబాన్ని, నీ భార్యని, నీ పిల్లల్ని, మీ తండ్రిని నాశనం చేస్తుంది. కాబట్టి మందబుద్ధిని తగ్గించుకోండి, అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. రెండవది, ఇతరుల సొమ్మును లాక్కోవడం. ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల సొమ్మును లాక్కోవడం అంటే కబ్జా కానీ సరే, అన్న సొమ్ముతో కొడుకు తండ్రి కానీ తల్లి వాళ్ళ విషయం. ఇవాళ ఒక యూట్యూబ్లో చూసాను నేను, ఫేస్బుక్లో, ఆ తల్లికి తెలియకుండా తల్లి సంతకాలు పెట్టుకుని వీలునామా రాసేసుకున్నాడు వాడు. ఓకే. ఇటువంటి వాటి వల్ల ప్రయోజనం ఉండదు. భగవంతుడు చూస్తాడుగా. ఇప్పుడు సీసీ కెమెరాకే భయపడుతున్నావు నువ్వు, మరి భగవంతుడు సీసీ కెమెరా పెద్దవి, తప్పించుకోలేము, ఇంపాసిబుల్. అది నువ్వు బాత్రూంలో ఉండు, పాతాడు, తప్పించుకునే అవకాశం కష్టం. అయితే గురుగారు, మరి అక్షయ తృతీయ రోజు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు కదా, సో ఆ రోజు చేసే పూజలో ఏదైనా డిఫరెంట్ గా చేసే ప్రయత్నం చేయొచ్చా? అలాంటి అవకాశం? అసలు ఈరోజు రెండు పూజలు ఉన్నాయి వాళ్ళ. ఒకటి దీర్ఘ సుమంగళి యోగం కోసేటువంటి సౌభాగ్య వ్రతం ఒకటి ఉంది, సంపద గౌరీ వ్రతం ఉంది వాళ్ళ. రెండు ఉన్నాయి వాళ్ళ. అక్షయ తృతీయ రోజు రెండు ఉంటాయి. ఇంకోటి యాక్చువల్గా మనకి పరశురామ జయంతి కూడా ఇవాళ. యాక్చువల్గా అక్షయ తృతీయ ఆయన పరశురాముడు పుట్టాడు. అయితే ఆయన రాత్రిపూట పుట్టాడు, అంటే ప్రదోష కాలంలో పుట్టాడు కాబట్టి నిన్న అయిపోయింది, అది 29 రాత్రి అయిపోయింది ఆయన బర్త్డే. కానీ ఇవాళ అక్షయ తృతీయ. అందుకనే ఇటువంటి సంపద్ గౌరీ వ్రతం, అలాగే సౌభాగ్య వ్రతం. అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత మొట్టమొదటిగా ఈ సంవత్సరం వాళ్ళు చేసుకుంటే సౌభాగ్య వ్రతం చేసుకోవడం మంచిది. సంపత్ గౌరీ వ్రతం అంటే రెండు రకాలు. ఇక్కడ చాలా మంది డబ్బే అనుకుంటారు, కాదు. సంతానం కూడా సంపదనే, సంతాన సంబంధించిన విషయంలో వ్రతం ఒకటి. రెండవది ఆర్థికంగా ఎదగడానికి. అంటే నువ్వు వ్యాపార పరంగా అనుకోండి, లేదంటే మన వ్యాపారం డెవలప్మెంట్గా అనుకోండి, షేర్ మార్కెట్ డెవలప్మెంట్గా అనుకోండి, ఈరోజు పూజ చేయండి, సంపత్ గౌరీ వ్రతాన్ని చేయండి. అసలు ఏమిటి స్వామి అంటే ఏమి లేదు, లక్ష్మీదేవిని ఆరాధన అంతే. అంటే గురుగారు, మరి ఇది కేవలం ఆడవాళ్ళే చేయొచ్చా, మగవాళ్ళు కూడా చేస్తారు? అదే అంటారు నేను. ఎవరు అంటే ఆడవాళ్ళు ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పలేదు. ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా గౌరీ వ్రతం అనగానే ఆడవాళ్ళకి సంబంధించిన మగవాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు చండీ అనగానే మగవాళ్ళు చేస్తుంటారుగా. అంటే చండీ అమ్మవారే కదా, త్రిగుణాత్మిక అమ్మవారు అక్కడ చండీలో. కానీ ఇక్కడ సంపత్ గౌరీలో సప్తమాతృకలు ఉంటారు. ఇక్కడ అమ్మవారు 7 అమ్మవారు ఒక్కదారు ఉంటారు సంపత్ గౌరీలో. సంపత్ గౌరీ వ్రతాన్ని ఎవరైనా సరే తప్పకుండా, అంటే గౌరీ రూపమైనటువంటి లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటూ, సంపత్ గౌరీ అంటే పసుపు గౌరవం చేసుకొని తప్పకుండా ఆ అమ్మవారి కుంకుమార్తన చేస్తూ, ప్రకృతి అయిన మహా వికృతి అయినటువంటి నామాలు చెప్పుకుంటూ, ధూపము, దీపము, నైవేద్యం, ముత్తైదువులకి పసుపు కుంకుమించుకోవడం, బెల్లపన్నం పాయసం చేసి పెట్టడం. ఇది సంపత్ గౌరవం ఉన్నటువంటి ముఖ్యంగా. వచ్చినటువంటి ముత్తైదువులకి లక్ష్మీ రూపంగా భావించి కనీసం 7 ఆడవాళ్ళకి మనం యొక్క తాంబూలం కానీ, జాకెట్ ముక్క కానీ, చీరలు కానీ, ఇవాళ చీరలు పెట్టగలిగే శక్తి అందరికీ ఉంది. పెట్టగలిగితే తప్పకుండా ప్రయోజనమైన వస్తువులు పెట్టాలి. అవతల తీసుకున్న ఆవిడ ఇదేమి చీర ఇలా ఉంది ఏమిటి అనుకోకుండా, పర్లేదు మంచి చీర పెట్టింది కట్టుకోవచ్చు నేను యోగ్యమైన వస్త్రాన్ని దానం చేస్తే అది మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది, యశస్సు కలుగుతుంది. ఇది సంపత్ వ్రతం. అలాగే మనకి ఈ రోజున సౌభాగ్య వ్రతం అంటే కొత్తగా పెళ్ళినటువంటి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూర్చొని దీర్ఘ సుమంగళి యోగం కొరకు. ఆడపిల్లకైనా సుమంగళి యోగం అంటే మగవాడికి కూడా సుమంగళి యోగం కావాల్సిందే. భార్య ఉంటేనే కొన్ని పనులకి మగవాడు అర్హత ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో జరిగే హోమాలకి భార్య లేకపోతే బ్రాహ్మడికి అర్హత లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, భార్య ఉంటేనే యజ్ఞయాగాదికి అర్హతలు పొందుకుంటారు. కాబట్టి భార్య కూడా ఉండాల్సిందే. ఖచ్చితంగా. గురుగారు, మరి ప్రత్యేకించి అక్షయ తృతీయ రోజు పఠించాల్సినటువంటి మంత్రం ఏదైనా ఉందా? లక్ష్మీ సూక్తం ఖచ్చితంగా మీరు పాటించాల్సింది. ఇందాక మనం ప్రారంభంలో చెప్పుకున్నాం,
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ మంత్రాన్ని మనం ఎన్నిసార్లు, ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లు చదువుకోవడం మంచిది. అలాగే ఇవాళ కుబేర అష్టోత్తరం, ఇవాళ కుబేరుడు సంపత్ గౌరిలో కుబేరుడు అష్టోత్తరం కూడా చెప్పుకోవాలి. కాబట్టి ఎవరైనా సరే కుబేరుడి అష్టోత్తరం చెప్పుకోవడం కూడా చాలా మంచి ప్రశాంతత కలిగిస్తుంది. తప్పకుండా చదువుకోవాల్సినవి సర్వమంగళ మాంగళ్య శ్లోకం ఒకటి, కుబేరుడు అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం. ఈ 3 చదివిన వారికి ఈ అక్షయ తృతీయ రోజున మీరు మోయలేనంత ధనం మీకు వస్తుంది. ఇది గాయం, ఇది మాత్రం నిజం. చేసి చూస్తే గానీ ఎలా ఉండబోతుందో తెలియదు అంటారు. చాలా చక్కటి విషయాలు గురువుగారు. చాలా మందికి నిజంగా బంగారమే కొనాలి అనేది అదొకటి మైండ్ లో ఫిక్స్ అయింది. బట్ బంగారం కాదు కొనాల్సింది అని ఏ శాస్త్రంలో కూడా లేదు. ఇప్పుడు ఏ శాస్త్రంలో పురాణాలు కూడా ఇది లేదు. కాబట్టి అది ఆలోచించుకుంటే సో నిజంగా ఇది నేను ఫస్ట్ టైం వింటున్నాను గురుగారు. ఎక్కడ శాస్త్రంలో లేదు అని మీరు చెప్పడం. సో నేనైతే మొదటిసారి వింటున్నాను. బట్ మరి జనాల ఇంట్రెస్ట్, అది మనం ఏం చేయలేమనుకోండి. కొనొద్దు అనేం లేదు, కొంటే బాగా వస్తుంది అబద్ధం. ఓకే ఓకే, మళ్ళీ చెప్తాను, ప్రేక్షకులకి కొనొద్దు అని చెప్పట్లా, కొంటే బాగా వస్తుంది మళ్ళీ అనేది అబద్ధం. అది ఇంకా వాళ్ళ ఆలోచన అనమాట, వాళ్ళ ఇంట్రెస్ట్. బట్ చాలా చక్కటి విషయాలు మా క్యూబ్ టీవీ ద్వారా వీక్షకుల కోసం పంచుకున్నారు గురుగారు. ధన్యవాదాలు. ఆనంద సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.